వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. షాకింగ్ నిర్ణయాలు, సంచలన వ్యాఖ్యలతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తారు ట్రంప్. మరొకసారి ఆయన దృష్టిని ఆకర్షిస్తున్నారు అందరినీ. మరి ఈసారి ఆయన చేసిన ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకే దారితీస్తోంది. అయితే రీసెంట్గా అమెరికాకు వీటికి జరిగిన యుద్ధంలో ఐదుల్లో అనేకమేని మరణం చెందారు. మరి దాని తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు ఆయన రెండో కొడుకు. అయితే కొందరు ఇరానీయులు తనను సంప్రదించారంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఆ ప్రతిపాదనను తాను నవ్వుతూ తిరస్కరించారని కూడా చెప్పారు. అది మరేదో కాదు, ఇరాన్ సుప్రీంగా ట్రంప్ నుండమని ఇరాన్ ప్రకటించినట్లుగా చెప్పారు ఆయన. నాతో చర్చలు జరిపారు, కాకపోతే నేను లైట్ తీసుకున్నాను, ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి నవ్వుతూ తిరస్కరించాలని చెప్పటమే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాను. ప్రపంచంలో ఏ నాయకుడు ఇరాన్ సర్వోన్నత నాయకుడిగా మారాలి అని కోరుకోడు అని వ్యాఖ్యానించినట్లుగా కూడా చెప్పారు ఆయన. మరి ఈ ప్రకటన ఇప్పటికే ఉద్రిక్తలతో నిండిన యుఎస్ ఇరాన్ సంబంధాల నేపథ్యంలో మరింత చర్చనీయాంశమైంది. ఇరాన్తో ఎలాంటి శాంతి చర్చలు జరగటం లేదని తెహ్రాన్ వాదనలను ట్రంప్ తోసిపుస్తున్నారు. అయితే వాళ్ళు మాతో ఖచ్చితంగా చర్చలు జరుపుతున్నారు. ఇరు పక్షాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ చాలా ఆసక్తిగానే ఉంది. కానీ అందులో ఉన్న అంతర్గత రాజకీయ ఒత్తిళ్ల వల్ల వెనుకడుగు వేస్తోంది, భయపడుతోందంటూ ఆరోపిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన సైనిక ఆపరేషన్ను ట్రంప్ పూర్తి స్థాయి విజయంగా వివరిస్తున్నారు. యుద్ధంలో అమెరికానే ఆధిపత్యం సాధించింది, ఇరాన్ త్వరలో ఓడిపోతుంది, ఒప్పందానికి రావాల్సిందే అని చెప్పారు. మరి దీనికి సంబంధించి కొన్ని రకాల కండిషన్స్తోనే ఒక ప్రకటన కూడా ఇచ్చారు ట్రంప్. ఇరాన్ ప్రజల ప్రతిచర్యలపై అక్కడి ప్రభుత్వం భయపడుతోందని కూడా పేర్కొన్నారు. ఒకవేళ అమెరికా ప్రతిపాదనలకు అంగీకరిస్తే దేశీయంగా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆందోళన తెహ్రాన్లో ఉందని కూడా ట్రంప్ చెప్తున్నారు. మరి యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా 15 సూత్రాలతో కూడిన శాంతి ప్రణాళికని కూడా ఇరాన్కు పంపినట్లుగా ట్రంప్ తెలిపారు. మరి ఆ ప్రతిపాదనలో ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేసేయాలి, హెజ్బొల్లా వంటి గుంపులకి మద్దతు కూడా ఖచ్చితంగా ఆపేయాలి, అలాగే స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవటం వంటి కీలక షరతులు కూడా ఉన్నాయి. అయితే వీటన్నిటిని చూస్తున్న ఇరాన్ మాత్రం ఈ ప్రతిపాదనలను మేము తిరస్కరిస్తున్నామంటోంది. ఇప్పటికీ అమెరికా మాతో ఎటువంటి కమ్యూనికేషన్ చేయలేదు అని కూడా చెప్తోంది ఇరాన్. ఒకవైపు ట్రంప్ ఏమో ఒప్పందం చేస్తున్నాం అంటున్నారు, ఇటు ఇరాన్ ఏమో అసలు మా దగ్గరికి రాలేదని అంటున్నారు. అయితే ఇరాన్ వాదన మాత్రం చాలా భిన్నంగానే ఉంది. అమెరికాతో మేము అసలు శాంతి చర్చలే జరపట్లేదు, అసలు తమ డిమాండ్లను అంగీకరించకపోతే యుద్ధం ఆగదని టెహ్రానే స్పష్టం చేస్తోంది. ఇరాన్ కూడా కొన్ని రకాల డిమాండ్లను అమెరికా ముందు ఉంచింది. మరి వీటిని అంగీకరించండి, లేకపోతే యుద్ధం కొనసాగిస్తామని అంటోంది. తమ సార్వభౌమాధికారానికి భంగం కలిగించే షరతులను ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ అంగీకరించబోదని కూడా ప్రకటించింది. ఓవైపు అమెరికా చర్చలు జరుగుతున్నాయి బాబు అంటోంది, మరొక వైపు ఇరాన్ మాత్రం చర్చలే లేవు అని చెబుతోంది. ఇదంతా ప్రపంచానికే గందరగోళానికి దారితీస్తోంది. మరి ట్రంప్ చేసిన సుప్రీం లీడర్ ఆఫర్ వ్యాఖ్యపై ఇరాన్ నుంచి ఇప్పటి వరకు అయితే అధికారిక స్పందన రాలేదు. అయితే అంతర్జాతీయ విశ్లేషకులు ఈ ప్రకటనను రాజకీయ వ్యూహంగా చూస్తున్నారు. అంతర్గతంగా అమెరికా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికే, బాహ్యంగా ఇరాన్పై ఒత్తిడి పెంచడానికే లక్ష్యంగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారంటున్నారు. మొత్తానికి ట్రంప్ ఇప్పటికే సున్నిత దశలో ఉన్న మధ్యప్రాచ్య సిచ్యువేషన్లను మరింత వేడెక్కిస్తున్నారు. శాంతి చర్చలు జరగడం పక్కన పెడితే పరస్పర విభిన్న వాదనలు వినిపించడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అసలు యుద్ధం ముగింపు దిశగా నిజమైన చర్చలు జరుగుతాయా, లేకపోతే ఇది కేవలం రాజకీయ మాటల యుద్ధమా అన్న ప్రశ్నలకు సమాధానం మాత్రం వచ్చే రోజుల్లోనే తెలుస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ట్రంప్ సంచలన వ్యాఖ్యలే గ్లోబల్ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారాయి. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.